ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారు మళ్లీ అక్కడికి వెళ్తే హిందువులందరూ ఏకమై చంపేస్తారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు గౌరవించకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దేవాలయాలు, ఆలయ భూములను కాపాడాలని కోరారు. లేకపోతే తిరుపతి, శ్రీశైలం లాంటి ప్రాంతాల్లో కూడా ఇతర మతస్థులు మత మార్పిడి చేసే అవకాశం ఉందన్నారు. ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు, దర్శనం చేసుకుంటారు. కానీ లడ్డూలు, ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం వాళ్ళ నెయ్యి కలిపినారు. ఆ మాట విని చాలా మంది బాధపడుతున్నారు. ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట. అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం, మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు. మీరు దొరికితే చంపేస్తారు. అంత కోపం హిందూ సమాజంలో ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు. ఒక చట్టం తీసుకొని రావాలని, ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా ఒక లేఖ రాసిన. ఇవాళ కూడా నేను మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దీనికి ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేయండి, ఒక యాక్షన్ టీమ్ తయారు చేయండి. ఎవరైనా వేరే మతమోడు పేరు మార్చి గుళ్ళు గోపురాల దగ్గర అక్కడిక్కడ జాబ్లు చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ గా తీసేలాగా, వాళ్ళకి ఐడెంటిఫై చేసేలాగా ఒక టీంని ఏర్పాటు చేయాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు అపవిత్రం చేసిన వారిని ఖచ్చితంగా అక్కడ వస్తే హిందువులు అందరూ అడ్డుకుంటారని, చంపేస్తారని చేసిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది. అలాగే ఏపీ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా దేవాలయాల విషయంలో ఏర్పాటు చేయాలని కూడా అన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ విజయ్ చంద్ర. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో తలెత్తినటువంటి లడ్డు ప్రసాదం పంపిణీ అంశంలో ఆవు కొవ్వు, అదేవిధంగా పంది కొవ్వుకు సంబంధించిన విషయంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు, టెండర్లకు కకృతి పడి ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి వచ్చిన ఉంది. టీడీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీ విచారణకు సైతం ఆదేశించాలని చెప్పేసి భావిస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన రాజకీయ పార్టీలు ఏదైనప్పటికీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్న అంశం ఏదైనప్పటికీ కలిగా ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో ఆవు కొవ్వు, పంది కొవ్వు మిక్స్ కావడం, ఆ నెయ్యిలో అటువంటి అన్ని కూడా మిక్స్ కావడం అనేటువంటిది రాజకీయంగా తీవ్ర దుమారం లేకుండా అయితే దీనిపైన దక్షిణసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం విధి చేసిన అంశం పైన కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. కాసేపు క్రితమే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎవరైతే లడ్డూ ప్రసాదం అంశంలో ఇటువంటి వివాదానికి తెరలేపారో ఆ వ్యక్తి తిరిగి మరోసారి తిరుమల తిరుపతికి వెళ్తే కనుక వారిని హిందువులు అడ్డుకునే అవకాశం ఉంటుంది. అవసరమైతే తమ మనోభావాలు కించపరిచే విధంగా వెళ్తున్న వారిపై దాడికి సైతం ప్రయత్నించవచ్చు, చంపేసే అవకాశం కూడా ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దుమారంగా మారిన పరిస్థితి.